రాజన్న ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను ఉనికి పుచ్చుకున్నోడు వచ్చనా పేద గొప్ప భేదాలు ఎరుగడు కులం మతం అని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు యువరక్తపు నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్ఆర్ రక్తం మాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం ఏపీడీ గారు చూడు మధ్యలో ఖాళీ ఉండిపోయి చివరి ప్లీజ్ ఒకసారి అలా సెపరేట్ అవ్వండి. చివరి ఉండిపోయిన చివరి మధ్యలో ఖాళీ ఉండిపోతున్నాయి. గ్యాప్ వదలకుండా మధ్యలోకి వెళ్ళండి అలరా. కొద్దిగా ఏపీడీ సార్ జాగ్రత్త చూసుకోవాలి కొద్దిగా. అది మధ్యలో ఒక సీట్ గ్యాప్. మీరు మీరు మేడం మీరు పక్కన జరగండి, అలా జరగండి. రమ్మని చెప్పండి. ఖాళీ టైంలో మధ్యలో ఖాళీ ఉండిపోతున్నాయి. అమ్మ ఖాళీ ఉంచొద్దు, కూర్చోవాలి. ఓకే ఓకే, అది తప్పించి మిగతా కూర్చోండి. పుణ్యవతి మీ దగ్గర నన్ను కూర్చోబెట్టండి వరుసగా. నారాయణరావు అందరు కూర్చున్నారా? దయించి మధ్యలో ఖాళీ ఉంచొద్దండి. దయచేసి మధ్య లైన్లో ఎవరు నిల్చోవడం లాంటివి చేయొద్దు. ప్లీజ్ బీ సీటెడ్ ఇన్ యువర్ రెస్పెక్టివ్ సీట్స్. Everyone are requested to move away from the middle line, please. దయచేసి ఆ మధ్య స్పేస్లో ఎవరు నిల్చోవద్దు. ప్లీజ్ బీ సీటెడ్. Everyone till the last.
హలో చెక్ టెస్ట్. హలో చెక్. The chief guest has arrived. I request everyone to please be seated in your respected positions, please. Everyone needs to vacate. Middle line మొత్తం దయచేసి vacate చేసేయండి please. మీ respective seats లో కూర్చోండి. The chief guest has already arrived at this venue, please. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా Garu has arrived at this premises. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడనిగో మన బ్రతుకులు మార్చేందుకిలా పేదల గుండెల్లో తాను ఓ వెన్నెలా ఉండాలని దీవిస్తున్నవి పంచభూతాలు చూడు బలా రామయ్యా రామయ్యా రామ జగనయ్యా రాష్ట్ర ప్రజల హృదయ హారతులు నీకై వేచున్నవి రాయ్యా రామయ్యా రామయ్యా రామ జగనయ్యా తెలుగు జాతి కీర్తి పెంచుటకి నీకు కన్నది మా రాజన్న జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అద్భుస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ తండ్రి రాజన్న ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చనా కొట్టండి జయ జయలు పేద గొప్ప భేదాలు ఎరుగడు కులమ్మ తమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు పట్టండి హారతులు యువరత్నము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్వారి రక్తం పాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం జయ హో జయ
ఫ్రంట్ లో ఉన్న వాళ్ళందరూ వెనకెళ్ళి నిల్చోండి. ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చనా కొట్టండి జయజయను పేద గొప్ప భేదాలు ఎరుగడు కులమ్మ తమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు కొట్టండి హారతులు యువరక్తపు నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్ఆర్ రక్తం మాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగులో ఉంటని మహానేత నాయకత్వం జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జన హృదయం నేతానే జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడపడుచులు అడుగుతున్నారు హారతులు జన హృదయం నేతానే జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడపడుచులు అడుగుతున్నారు హారతులు ఎంటీ సీట్స్ చాలా ఉన్నాయి, దయచేసి ఆ ప్లేసెస్ లో కూర్చోండి ప్లీజ్.
డయాస్ కి రైట్ సైడ్ ఎంటీ సీట్స్ చాలా ఉన్నాయి. దయచేసి ఫ్రంట్ రో ఖాళీ చేసి అక్కడ కూర్చోండి. దయచేసి ఆ మిడిల్ లో ప్లేస్ ఖాళీ చేసి ఖాళీగా ఉన్న సీట్స్ లో కూర్చోరా ప్లీజ్. చీఫ్ గెస్ట్ ఇస్ అబౌట్ టు అరైవ్ ప్లీజ్. ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చనా పేద గొప్ప భేదాలు ఎరుగడు కులం మతం అని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు యువరక్తము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్ఆర్ రక్తం పాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న పాలనీలా వర్ధిల్లు జనహృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న పాలనీలా
ఉనికి పుచ్చుకున్నోడు వచ్చనా కొట్టండి జై జయను పేద గొప్ప భేదాలు ఎరుగడు కులం మతం అని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తాడు పట్టండి హారతులు యువరక్తపు నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్ఆర్ రక్తం మాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న భారతీయ వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న భారతీయ వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జన హృదయం నేతానే జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు జన హృదయం నేతానే జన జయ నీరాజ జగనన్న వస్తున్నాడు Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy garu has arrived at this premises. Andhra Pradesh రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంగణంలో చేశారు. వారికి వేదిక హార్దిక స్వాగతం తెలియజేస్తుంది. అడుగు వర్గాల అభ్యున్నతికై అనునిత్యం ప్రాకులాడుతున్న మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వేదిక హార్దిక స్వాగతం తెలియజేస్తుంది. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మార్చేందుకిలా పేదల గుండెల్లో తాను ఓ వెన్నెదిలా జీవిస్తున్నవి పంచభూతాలు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు పూలమాలలు చేస్తున్నారు. అదేవిధంగా And also on the occasion of the 112th Jayanti of Mother Teresa, Honorable Chief Minister is garlanding the photo of Mother Teresa. Thank you, sir. Thank you so much. భారతీయ సంస్కృతిని సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఏ కార్యక్రమాన్నైనా మనం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తాం. అదేవిధంగా అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే జ్యోతుల్ని జ్వాజ్వల్యమానంగా ప్రకాశింపజేయడానికి సూచనగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో శుభారంభం ప్రారంభించారు. అదేవిధంగా ఆల్ ది అదర్ డిగ్నిటరీస్ ఆఫ్ ద స్టేట్ starting the program by lighting the lamp. Thank you, sir. Thank you so much. Thank you, everyone. Thank you so much. Please be seated in your respective seats. Thank you so much. Ladies and gentlemen, welcome to the wonderful start of Government of Andhra Pradesh and Parley for the Oceans Partnership on Plastic Waste Management. Now I request all the audience to please be seated in your respective positions, please. We are going to start the ceremony, so please be seated. I request Mr. Satya Tripathi, sir, the Secretary General, GASP, to please address the gathering. Sir. Thank you. The Honorable Chief Minister of Andhra Pradesh, His Excellency Sri Y.S. Jagan Mohan Reddy,
dignitaries on and off the dais, Dr. Rajiv Kumar, former Vice Chairman of Niti Aayog and member of the Leadership Council of the Global Alliance for a Sustainable Planet, Mr. Cyril Guch, the founder and CEO for Parley for the Oceans. Greetings to all of you from the Global Alliance for a Sustainable Planet. I am very delighted to be here today because Andhra Pradesh is about to become the epicenter of the fight against climate change, the nucleus from which the best practices will emerge for the rest of the world to follow. We are going to show the rest of the world that we can and we will fight climate change, environmental degradation, and the destruction of the natural habitat by starting with plastic, but it will not stop there. There will be many more frontiers to cross. And in that, I want to congratulate the Honorable Chief Minister and the founder of Parley for the Oceans for this catalytic partnership. We are delighted to have played a part in bringing these champions together, and we will work with them, not just today. As much as we are happy at this announcement and this launch event, please bear in mind this is just the beginning. We have to work very hard to make it happen. And when it is done, Andhra Pradesh will become the first state or geographical entity in the world with 55 million people to have gotten rid of plastics. And that's an amazing achievement when we get to that point by 2027. But the work starts now, and I am extremely delighted to be here today, and I want to thank the Honorable Chief Minister for his leadership. I used to be the Assistant Secretary General of the UN, and in my role as the head of the UN's Environment Management Group, I would often meet a lot of politicians, a lot of ministers from around the world. And my biggest regret was that we met politicians that make promises that never meant to be kept. Here we have a leader who actually keeps his promises. And we met, of course, I have been meeting the Honorable Chief Minister on other work as well, but Cyril came and met him in April. And within less than 4 months, we've actually come to a point that he has the confidence and respect, not just for the leadership, but the people of Andhra Pradesh. He loves Andhra Pradesh and he loves India, as he tells me. And this is the beginning of something extraordinary. It is difficult to explain because there is nothing like this that you can compare anywhere else in the world. And that is why it is absolutely, absolutely outstanding. Thank you, Honorable Chief Minister, for your leadership. And we are so proud to be partnering with you today. Thank you. Thank you so much for the beautiful words, sir. Now I request Mr. Cyril Guch, the founder CEO of Parley for Oceans, to address the gathering. Sorry? Yes. All right. If you have a handheld, that would be amazing. Thanks. All right. Full house. So first of all, thank you. Thank you, everybody who came today to celebrate with us this moment, this really important moment for us at Parley. But before I talk and I speak and I dive into what we're doing together, I want to thank Satya Tripathi from the Global Alliance for a Sustainable Planet, because he brought me to India. And last October when I came here, I realized that I missed something my whole life without knowing it. And when I arrived this time, I felt already a little bit at home, honestly. It's a beautiful country, beautiful people, and honestly, I love your spirituality and I love what you have in your minds, in your hearts. And the planet right now needs India, needs Andhra Pradesh, needs
Vizag. I'm gonna cheat a little bit. Visakhapatnam. Vishakhapatnam. Okay, I'm German, okay? So please forgive me. You can criticize me if you can spell my name right. But then I want to also thank Dr. Rajiv Kumar, who invited me to a strategic dialogue back then in October. And he brought everybody together you can bring together in this country. And we discussed strategic options of solving the biggest environmental issues we are facing on this planet right now. The plastic crisis, the climate crisis, the fishing crisis. And from this high-level conversation, I landed then this year in Andhra Pradesh, and I met you. Jagan Mohan Reddy. So, okay, whew, you know, took it. So, I don't know what to do now. What do you want from me? All right, I have to learn a lot, okay? So the interesting thing is, I meet a lot of government leaders. I meet a lot of presidents. I sit in these meetings at the United Nations, World Bank, endless meetings, lots of words, lots of talking, lots of money spent, but not in a good way, often. So this meeting was very different. We met, I think, for 2 hours, and after that, I met pretty much his whole team. And we worked out a plan within 1 day. Like fast, concrete, all the right people on the table. And I think that was in April. And now we are here, not with words, but with a plan. We're gonna end the plastic crisis in Andhra Pradesh. Rapidly, fast. And you can call me now a rag picker. I am probably your #1 waste picker from now. Because a waste picker in the future is a very good profession. It's a designer, it's an inventor. It's somebody who has a very good salary. It's somebody who has career opportunities, because I think people that actually focus on solving environmental issues need to be celebrated. They shouldn't do it just to survive. So we're bringing jobs. We're building a big facility. We are building a facility that can take trash from the beaches and recycle it. That can use 3D printers and print trash into furniture, houses, boats. So in 6 years from now, if everything goes according to plan, there is no plastic problem anymore in this state. And plastic, I have to quickly speak about plastic, because we grew up with this idea that plastic is so good, it's so modern, it's futuristic, it's great. It's not. Sorry to break it to you. Plastic is a design failure. Plastic consists of very nasty chemicals. And if you take a plastic bottle and put it into the sun, or even if you don't put it into the sun, it leaches chemicals into the water. It sheds microparticles into the water. It gases off chemicals. Plastic is not the solid object that is safe. It's actually quite dangerous. It creates a lot of sicknesses. And not just for animals. And if you know a fisherman, if you are a fisherman, then you know what plastic does to the fish. It's very rare that you find a fish without plastic in its belly. It's very rare that you find a goalkeeper, a soccer goalkeeper, that doesn't have chemicals of plastic in their blood, because the grass they play on is made from plastic. And when they fall, when they jump, it goes into their system. It's very rare, and I bet of everybody here in the room, you all have plastic traces in your blood. And that's dangerous. It doesn't belong there. So plastic needs to go. But right now, I wouldn't be here.
we are depending on plastic. And this is the first step that we're doing. We stop making more plastic. We take everything back that we made already, recycle it, and make products out of that. But in 10 years from now, we should not have plastic anymore. We should have new materials that are as intelligent as a flower. I'm happy it's not a plastic flower. So we have not been able to grow materials like nature does. But that's the target. The ultimate target is to be as intelligent, as high-tech as nature is. Grow stuff instead of killing, instead of polluting. That's true high-tech. Millions and billions years of research and development. And that brings me again to India, that brings me again to Andhra Pradesh, that brings me again to Vizag. I believe that this country can crack the future of materials based on biology. I believe that we together can create a material revolution and can totally innovate, totally change what the West made wrong in the first place by introducing materials that are toxic. Thank you. Thank you, sir. Thank you so much for those valuable words. Now I request Sri Adimulapu Suresh Garu, Honorable Minister for Municipal Administration and Urban Development, to please address the gathering. Most pragmatic, charismatic, visionary, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతూ స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకత్వాన్ని అందిస్తున్నటువంటి హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మనం అందరం ప్రేమగా పిలుచుకునే జగనన్నకు, మిస్టర్ సిరిల్ గుచ్, ఫౌండర్ Parley for the Ocean, Mr. Satya Tripathi, Secretary General, Global Alliance for a Sustainable Planet, and colleague ministers and the dignitaries present on the dais, and all the stakeholders present of the dais, a very good morning to you. Perhaps we have seen the world's largest beach cleaning event in the morning, and you all know that our Honorable CM is committed to make Andhra Pradesh plastic free. That's the reason why we are here for entering into an MoU with Parley for the Ocean, an historic event in the history of cleaning up the ecosystem, marine ecosystem of the Andhra Pradesh. Honorable Chief Minister of Andhra Pradesh has launched the Clean Andhra Pradesh Jaganadna Swachha Sankalpam program on 2nd October 2021 with an aim to improve the sanitation conditions and waste management in the state with public participation. State has taken many initiatives under the dynamic, pragmatic leadership of our Honorable CM, Sri Y.S. Jaganmohan Reddy Garu, like green cities, smart cities, and garbage-free cities now, which we are going to see in near future. The state has taken up a lot of projects under waste management, which have been established under various modes. Carrying forward the spirit further to curb pollution caused by littered and unmanaged plastic waste, the Honorable CM has instructed us to take up major initiatives to eliminate and eradicate the use of single-use plastic and other plastics that cause marine plastic pollution and other environmental threats. Clogging of drains, water bodies create wide range issues to the public, both immediate and long term. Once plastic enters the sea, it has no boundaries. Waves can carry plastics to even the farthest reaches of the ocean, which impacts not only the marine ecosystem but also the livelihood of the fishermen. In this context, considering the adverse effect of littered single-use plastic items in the marine ecosystems, plastic-free oceans or marines program has to be taken up by Ministry of Municipal Administration and Urban Development Department to make all the coastal area in Andhra Pradesh plastic free. In view of this, the government of Andhra Pradesh is collaborating with
Parley Global Alliance for Sustainable Planet for its support to the state of Andhra Pradesh in many of our ambitious programs on protection of marine ecosystem along the 975 kilometers of sea coast environment from plastic pollution by 2027. In this context, I would like to quote the saying of one Nobel laureate, Wangari Maathai, who says, environment and economy are really two sides of the same coin. If we cannot sustain the environment, we cannot sustain ourselves. This is exactly the philosophy of our Honorable Chief Minister, Sri Y.S. Jagan Reddy garu. ముందు ఎకానమిక్ సిస్టంలో ఈ పోస్ట్ అన్నిటినీ మరి డెవలప్ చేస్తూ మరి ఆర్థికంగా పరిపుష్టి చేయాలని ఒక ఆలోచనతో పోర్ట్స్ ఫిషింగ్ హార్బర్స్ అని పెట్టిన తర్వాత నౌ we are concentrating, our Honorable CM has concentrated on developing the marine ecosystem. So an ambitious project has never been attempted at such a large scale, not only in the country, but also across the nation worldwide. Despite this project, the project has targeted results in stipulated timelines such as creating some employment and creation of a lot of earning for every rag pickers in the state who are into this picking of the waste from the sea coast. On behalf of the state of Andhra Pradesh Department of Municipal Administration, we would like to thank Mr. Cyril Guch for coming forward and working with Andhra Pradesh and setting up Parley Super Hub and also Parley Future Institute here. The initiation by Parley will inspire many more organizations to come forward and collaborate with the state and play a crucial role in creating clean Andhra Pradesh in true sense. Government of Andhra Pradesh and Parleys can make it success with the support from public by using alternative products to single-use plastics and stop littering. Under the dynamic, pragmatic, benevolent leadership of Honorable CM, who has great vision, has really transformed the state in a short span of 3 years, and by adopting the mantra of decentralization in administration, decentralization in development, the people of Andhra Pradesh are looking forward for your leadership, Anna, in the years to come, at least for 3 decades, 3 దశాబ్దాలు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ రీబిల్డింగ్ జరగదని చెప్పి మరి అందరూ ఘోషిస్తున్న సందర్భంలో which has lost, the state has lost considerable energies, considerable resources due to reorganization. Under your leadership, we will definitely follow the philosophy of Honorable Chief Minister forward and make Andhra Pradesh plastic-free city. Thank you. Jai Jagan. Thank you, sir. Thank you so much for your valuable words. Now the sign of agreement, exchange of MoUs by Government of Andhra Pradesh and Parley for Oceans. On behalf of Government of Andhra Pradesh, Sri Lakshmi Ma'am, Special SC, will take charge. Thank you, sir. Thank you so much. And now the moment we all have been waiting for, Mantri garu cheppinattu Jagan Mohan Reddy garu andam kanna Jagan anna anadam Andhra Pradesh rashtra prajalandariki adbhutamaina garvakaranamaina vishayam.
I request today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan garu, to address the gathering. ఈరోజు ఒక మొమెంటస్ మూమెంట్. కాసేపు ఇంగ్లీష్లో ప్రస్తావించిన తర్వాత చివరిగా తెలుగులోకి వస్తాను. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం మాట్లాడే మాటలు గ్లోబల్ ఆడియన్స్కి కూడా చేరాలి. ఆంధ్ర రాష్ట్రం వేస్తూ ఉన్న అడుగులు ప్రపంచ మ్యాప్లోకి ఎక్కాలి. కాబట్టి కాసేపు ఇంగ్లీష్లోకి మాట్లాడిన తర్వాత దెన్ తెలుగులోకి మళ్ళీ షిఫ్ట్ ఓవర్ అవుతాను. మొట్టమొదటిగా warm greetings to all the esteemed guests who present in this august gathering, especially to Shri Rajiv Kumarji, Leadership Council, GASP, and also ex-Vice Chairman, Niti Ayog. And Shri Satya S. Tripathi, Secretary General, Global Alliance for Sustainable Planet. Shri Cyril Ghosh, CEO, Parley for the Oceans. And my heartiest congratulations to the people of Visakhapatnam for turning out in such large numbers for what is perhaps the world's largest beach cleanup event which took place this morning. In fact, I was told that approximately 22,000 people participated, 40 locations, 28 kilometers, right from Gokul Beach to Bhimli Beach, and 76 tons of plastic was collected. This community spirit is equally amazing, and that is what makes Vizag such a special city. Environment and economy. These are the two sides of the coin. If we cannot sustain the environment, we cannot sustain ourselves. Our primary focus is inclusivity and sustainability. If we look at the short term, while compromise on the long term, we would never be sustainable. And that is the reason why our government has embarked on a journey of holistic and sustainable development through the convergence of human, physical, and financial resources. Developing sustainability is the only way forward, and we have to ensure that we protect our environment and nurture it as we pass it on to our children and the coming generation. Now, most importantly, how do we achieve this? And what are the steps that we've taken in this direction? These are the few questions that we would have to answer ourselves. For the months that have passed, during the months that have passed, Andhra Pradesh government has come up with a CLAP program wherein the program was launched on 2nd October, wherein approximately 4,097 garbage collecting vehicles were launched. In fact, the most important aspect in this program is we've made the Sachivalayas, the ward Sachivalayas and the Grama Sachivalayas
the center of the theme. In fact, thanks to the efforts that the program has increased the rural household garbage collection rate from 22% to 62%, even though our target is to move to 100% at the shortest time possible. Now moving forward to a few facts, lesser known facts, but nevertheless facts that we all would have to remember. Do you actually know that 70% of the Earth's oxygen is produced by marine plants? Meaning to say that our entire rainforests contribute only 28% of the Earth's oxygen, whereas 70% of the oxygen comes from the oceans, comes from the marine plants in the oceans. These marine plants such as phytoplankton, kelp, algal plankton, these plants produce oxygen as a byproduct of photosynthesis. In fact, one such important phytoplankton is Prochlorococcus, which probably is the biggest contributor of oxygen into the atmosphere. I mean, these are the facts that probably very few people are aware of it. In fact, these are the facts that we would have to be aware of these facts, and we would have to ensure that we know these facts and we protect our environment, predominantly being our seas. In fact, so much so that the plastic in the seas have increased so much so that the catch in the seas has now moved to 40 to 50 kilometers deeper into the ocean. Meaning to say that the plastic debris injures and kills the fish, seabirds, and marine mammals, impacting almost 267 species worldwide have been affected. In fact, so much so that the sea salts produced in Asian countries like Indonesia and India have displayed higher levels of microplastics pollution, which directly affects the people. And this is the reality. In fact, Andhra Pradesh is gifted with the second largest coastline in India, approximately 975 kilometers of coastline. Vast stretches of sandy beaches, wildlife, and bird sanctuaries. As a citizen of Andhra Pradesh, it is our responsibility to protect our coastline, and the government on its part should do whatever it takes to ensure that this happens. The government of Andhra Pradesh has initiated plastic-free oceans. This program, in partnership with Global Alliance for Sustainable Planet and Parley for the Oceans. These are the two organizations that are involved for cleaning up the shores of Andhra Pradesh. This combination would actually be the future of Andhra Pradesh. Now, moving further, Global Alliance for Sustainable Planet works towards building partnerships. I'm just explaining what these companies do. One such company that I've named earlier, Global Alliance for Sustainable Planet, this company works towards building partnerships, identifying champions, incubating ideas, and leveraging private finance for public good, especially in areas of green transformation, climate change, and sustainable development. Now, the other company that is Parley for the Ocean works. Now, what does this company do? Extensively,
this company works on major threats to the ocean with special focus on plastic pollution and its effect on marine ecosystem. Parley Global Cleanup Network works on removal of ocean plastic, reprocessing these materials, and usage, thereby enhancing the planet's sustainability in partnership with global consumer brands like Adidas, Louis Vuitton, American Express, Mercedes-Benz, and this list can go on. Government of Andhra Pradesh and Global Alliance strategic partner Parley are entering into this MoU towards achieving the following results. Number one being, develop and implement improved sanitation and waste management system. Deploy air stations. Air stations meaning, air meaning avoid, intercept, and redesign plastic. So to deploy air stations, approximately 500 in mandal and urban local bodies. Create 10 eco-innovation hubs. Fourth being, intercept plastic waste along the coastline, in the drains, in the irrigation channels, and rivers. Intercept plastic. Number 5 being, mobilize approximately 20,000 ocean warriors and train them. Now, what these people are doing is, in the course of next 6 years, they would be deploying approximately $2 billion, meaning to say approximately 16,000 crores of investment would come only into the sector. Just not this alone, but providing employment to 20,000 people with a minimum of at least 16,000 rupees payable to every single person. And finally, to develop corporate network to utilize the recycled and upcycled materials. So this is broadly the engagement with them. In fact, this is a very ambitious project. It has never been attempted before in Andhra Pradesh, especially with this kind of geographical area, with a population of 52 million people and a coastline of 975 kilometers. I want to thank Mr. Cyril Ghosh for deciding to set up Parley Super Hub, meaning recycling and upcycling the plastic waste. Now, this is going to come up in the state of Andhra Pradesh, preferably in Vizag, to deal with plastic menace in Andhra Pradesh and other parts of India as well. I want to thank him also for deciding to set up the Parley Future Institute. Now, this is going to be a landmark. This is going to bring the world to Andhra Pradesh. It's a cutting-edge research center for future new materials. Now, this is going to change the face, change the landscape of Andhra Pradesh in many different ways. So all this is going to come up and eventually lead to a situation where we would have a plastic pollution-free Andhra Pradesh going forward in the years to come. Probably, in fact, Cyril was very bullish, and he said by 2027, we would ensure that such situation does come up in Andhra Pradesh, where Andhra Pradesh will be plastic pollution-free by the end of the year 2027. A very ambitious target, but nevertheless, with the right kind of mind, with the right kind of energy, right kind of focus, definitely achievable. My profound thanks to
to Cyril to come around, to have, to make Andhra Pradesh their base, Vizag their base. And my profound thanks to Sri Rajiv Kumar, ex-Vice Chairman Niti Aayog. My profound and sincere thanks. Because without you, this would not have materialized. And of course, Sri Satya S. Tripathi, without whom also this would not have materialized. Now moving on to Telugu. ఎక్కువసేపు మాట్లాడను, చాలాసేపు ఇప్పటికే మాట్లాడాం కాబట్టి చిన్న చిన్న అంశాలను మాత్రమే ప్రస్తావిస్తాను. కారణం ఏమిటి అని అంటే, ఈ అంశాలు మన వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి. అందులో కొన్ని ముఖ్య అంశాలు ఏమిటి అని అంటే, ఎందుకు మనం ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము, ఎందుకు మనం ప్లాస్టిక్ను పంపించే కార్యక్రమం చేయాలి అని చెప్పి ఒక గొప్ప ఆలోచన నిర్ణయం ఎందుకు తీసుకుంటా ఉన్నాము, మన సముద్ర తీరాలు, మన సముద్రము ఎందుకు క్లీన్గా ఉండాలి అని ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నాము అన్నది ప్రతి మెదడులోనూ కూడా ఈ ఆలోచనలన్నీ కూడా తిరగాలి. ఈరోజు వాస్తవం ఏమిటి అని అంటే, ఈరోజు మనం పీల్చుకుంటా ఉన్న గాలి, ఈ గాలిలో 70% ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది అని అంటే, అది సముద్రంలో ఉన్న ప్లాంట్స్ నుంచే వస్తూ ఉంది అన్నది ఒక గొప్ప సత్యం. ఈరోజు భూమి మీద ఉన్న మొత్తం చెట్లన్నీ కలిపి కూడా ఇచ్చేది ఎంత ఆక్సిజన్ అని అంటే, కేవలం 30% మాత్రమే ఆక్సిజన్ ఇస్తూ ఉంటే, 70% ఆక్సిజన్ సముద్రంలో ఉన్న చెట్లలో నుంచి, సముద్రంలో ఉన్న ప్లాంట్స్ నుంచి వస్తూ ఉందన్నది మర్చిపోకూడని సత్యం. ఇటువంటి సత్యం కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనకి ఎంతైనా ఉంది. ఈరోజు మన సముద్ర తీరాలు చూస్తే, మన సముద్రాలే చూస్తే ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ కనిపిస్తూ ఉంది. సముద్రం లోపల కూడా కనిపిస్తూ ఉంది. ప్లాస్టిక్ డెబ్రీస్ అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ సముద్రంలోకి వదిలేయడం జరుగుతూ ఉంది. సముద్రం అంతా కూడా, సముద్రం గర్భంలో కూడా ప్లాస్టిక్ కనిపిస్తూ ఉన్న పరిస్థితిలోకి ఈరోజు రాష్ట్రం ఉంది. దేశంలో అదే పరిస్థితి, బహుశా ప్రపంచంలో కూడా చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వీటిని ఒక పరిష్కారం వెతకాలి, ఒక సస్టైనబుల్ పరిష్కారం వెతకాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులు ముందుకు వేస్తుంది. ఇందులో భాగంగానే 2 కంపెనీస్ను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భాగస్వాములుగా ఆహ్వానించడం జరిగింది. ఒకటి గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ వర్క్స్ అనే ఒక కంపెనీ, GASP ఒక కంపెనీ అయితే, రెండో కంపెనీ పార్లేస్ ఫర్ ది ఓషన్ వర్క్స్, ఇది రెండో కంపెనీ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టైఅప్ అవుతూ ఉంది. ఈ గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ వర్క్స్ వీళ్ళు ఏం చేస్తారు అంటే, వీళ్ళు పార్ట్నర్షిప్స్ను ఐడెంటిఫై చేస్తారు, ఐడియాస్ తీసుకొస్తారు, గ్లోబల్ ఫైనాన్సెస్ కూడా తీసుకొచ్చి గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్, క్లైమాటిక్ చేంజ్ కోసం కృషి చేస్తారు. కాసేపటి కిందట సెరిల్ ఈ పార్లేస్ ఫర్ ది ఓషన్ వర్క్స్కి సంబంధించిన కంపెనీకి సంబంధించిన ప్రతినిధిగా తాను మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాడు, కొన్ని చూపించాడు. ఫర్ ఇన్స్టెన్స్, అక్కడ బూట్లు చూపించమని ఒకసారి చూపించండి. ఈరోజు నా చేతిలో ఉన్న ఈ బూటు ప్లాస్టిక్ నుంచి, రీసైకిల్డ్ ప్లాస్టిక్ నుంచి తయారవుతూ ఉంది. ఇది ప్రఖ్యాత స్పోర్ట్స్ కంపెనీ అడిడాస్ బ్రాండ్తో ఇది బయటికి రిలీజ్ అవుతూ ఉంది. అవి కూడా తీసుకున్నా. ఈ
బ్యాగ్ దగ్గర నుంచి, ఇటువంటి అందంగా ఉన్న బ్యాగ్ దగ్గర నుంచి చివరికి ఈ అద్దాల దాకా చివరికి అద్దాల దాకా కూడా ప్లాస్టిక్ నుంచి తయారవుతా ఉన్న, రీసైకిల్డ్ ప్లాస్టిక్ నుంచి తయారవుతా ఉంది. ఇవన్నీ కూడా ఎవరు చేస్తూ ఉన్నారు అని అంటే అది నిజంగా Cyril, would you just stand up for an voice so that people can see you? ఈ కంపెనీ పేరు Parley for Ocean Works. వీళ్లకు ప్రపంచంలోనే ప్రఖ్యాతకాంచిన మల్టీనేషనల్ కంపెనీస్ మర్సిడీస్ బెంజ్, లూయి విటాన్, ఆడిడాస్, అమెరికన్ ఎక్స్ప్రెస్, ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నిటికీ అన్నీ కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా తాను డిజైన్ చేసి, తాను మ్యానుఫ్యాక్చర్ చేసి, తాను వాళ్ళకి ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమం తన ద్వారా జరుగుతూ ఉంది. అది తాను చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ పార్లే ఓషన్ వర్క్స్ అనే ఈ సంస్థ పెట్టిన ఈ సిరిల్ గారు, సిమిలర్లీ ఈ గ్లోబల్ అలయన్స్కి సంబంధించిన స్ట్రాటజిక్ పార్ట్నర్గా ఉన్న వీళ్ళిద్దరూ కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖ చిత్రాన్ని పూర్తిగా ప్లాస్టిక్ లేకుండా చేయడానికి, ప్లాస్టిక్ పొల్యూషన్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి వీళ్ళంతా కూడా కృషి చేస్తారు. ఒక పార్లే ఫ్యూచర్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ రాబోతా ఉంది, విశాఖపట్నంలోనే ఇది రాబోతా ఉంది. ఈ పార్లే ఫ్యూచర్ ఇన్స్టిట్యూట్ అనేది దేశంలోనే కాదు ప్రపంచానికే దిక్సూచిగా ఈ ఇన్స్టిట్యూట్ తయారవుతుంది. ఎందుకనంటే ఇక్కడ కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఫ్యూచర్ న్యూ మెటీరియల్స్ ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లోనే కనుగొనడం జరుగుతుంది. ఇక్కడే వీటికి సంబంధించిన రీసెర్చ్ జరుగుతుంది. అదే రకంగా పార్లే సూపర్ హబ్ అంటే ఇప్పుడు నేను చూపించిన బూట్లు, ఈ అద్దాలు, ఈ బ్యాగులు, ఇవన్నీ కూడా తయారు చేసే ఈ రీసైక్లింగ్ అండ్ అప్సైక్లింగ్ ఆఫ్ ది ప్లాస్టిక్ వేస్ట్ తయారు చేసే ఈ హబ్ కూడా ఇక్కడే ఆంధ్ర రాష్ట్రంలో కూడా తాను పెడతా ఉన్నాడు. సో ఈ రెండు కూడా తాను చేయబోతా ఉన్నాడు. సో దీనివల్ల మొట్టమొదటగా దాదాపుగా 16,000 కోట్లు అంటే $2 billion ఇన్వెస్ట్మెంట్, 16,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్ర రాష్ట్రానికి నెక్స్ట్ 6 సంవత్సరాలలో రావడమే కాకుండా దాదాపుగా అక్కడ ఉన్న డొమెస్టిక్గా ఉన్న ఉద్యోగాల కల్పన అనేది ఒక సెపరేట్ స్టోరీ అయితే, అదర్ స్టోరీ ఏమిటి అని అంటే దాదాపుగా 20,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతారు. అల్టిమేట్గా ఆంధ్ర రాష్ట్రంలో ప్లాస్టిక్ను తీసే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో భాగంగా కాసేపటి కింద నేను వచ్చేటప్పుడు కారులో వచ్చేటప్పుడు చాలా ఫ్లెక్సీలు కనపడ్డాయి. ప్రతి చోట నేనే కనపడ్డాను అనుకో, అది వేరే విషయం. కానీ చాలా చోట్ల ఫ్లెక్సీలు కనపడ్డాయి. నేను వచ్చేటప్పుడు కలెక్టర్ గారిని అడిగాను, ఏం మళ్ళీ మరి ప్రోగ్రామే ప్లాస్టిక్ మీద జరుగుతూ ఉంది, మరి నా ఫ్లెక్సీలతో నా ఫోటోలో ఉన్న ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉన్నాయి, కరెక్ట్ కాదు కదా, రాంగ్ మెసేజ్ పోతుంది కదా మళ్ళీ అని కలెక్టర్ గారిని అడిగాను. అందులో మళ్ళీ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు పాపం. తను అన్నాడు, సార్ అది ప్లాస్టిక్ కాదు సార్, అదంతా కూడా బట్టతో తయారు చేసిన ఫ్లెక్సీలు సార్. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు అయితే $8 పడుతుంది, బట్టతో చేస్తే $32 అవుతా ఉంది, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా అదే పెట్టించాం సార్ అని చెప్పి అన్నాడు. నిజంగా కూడా ఈ రోజు నుంచి ఎక్కడైనా కూడా ఫ్లెక్సీలు రావాలి అని అంటే
ఆంధ్ర రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యాన్ చేస్తూ ఉన్నాం ఈ రోజు నుంచి. ఎవరైనా ఫ్లెక్సీలు పెట్టాలనంటే ప్లాస్టిక్ వద్దు, బట్టతో కాస్త రేట్ ఎక్కువైనా కూడా పర్వాలేదు, బట్టతోనే ఫ్లెక్సీలు పెట్టించే కార్యక్రమమే చేయాలి. ఇది ఒక మొట్టమొదటి అడుగు కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్లాస్టిక్ను రిమూవ్ చేసే ఒక ప్రక్రియలో ఒక మొట్టమొదటి అడుగు కింద ఖచ్చితంగా ఇక్కడి నుంచే పిలుపునిస్తూ ఉన్నాను. తిరుమల టీటీడీలో తిరుమలలో ఇప్పటికే ప్లాస్టిక్ లేకుండా ఇప్పటికే ఆ జోన్ అంతా కూడా చేశారు. అక్కడ మంచి రిజల్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఆ రిజల్ట్స్ కూడా కనుక్కున్నాను. అక్కడ ప్లాస్టిక్ బ్యాగులు ఉండడం కన్నా కూడా అన్ని క్లాత్ బ్యాగులతోనే అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మంచి పరిణామం బాగా ఉంది, అక్కడ కూడా జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్లోగా కూడా మనం అంతా కూడా ఆ డైరెక్షన్లో అడుగులు వేస్తూ పోవాలి. ఆ డైరెక్షన్లో ప్రజలందరినీ కూడా భాగస్వాములను చేసుకుంటూ ప్రజలందరినీ కూడా కలుపుకుంటూ అక్కడ కూడా అవగాహన కల్పిస్తూ ఆల్టర్నేట్ మెటీరియల్ కూడా ప్లాస్టిక్ లేనప్పుడు ఆ బ్యాగులకు ఆల్టర్నేట్ మెటీరియల్ కూడా అవైలబిలిటీలోకి తెస్తూ ఒక పద్ధతి ప్రకారం గ్రాడ్యువల్గా ఈ డైరెక్షన్లోకి తీసుకొని పోతాం. ఆంధ్ర రాష్ట్రం 2027 నాటికి 2027 చివరి నాటికి ప్లాస్టిక్ పొల్యూషన్ అన్నది లేని రాష్ట్రంగా నిలబెట్టడానికి ప్రతి అడుగు కూడా వేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ మీరందరూ కూడా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపించారు, ఆత్మీయలు పంచిపెట్టారు. ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. Check. So here we have a certificate for the world record in beach cleaning drive. This is to certify that the government of Andhra Pradesh with Greater Visakhapatnam Municipal Corporation successfully completed the massive beach cleanup drive with 22,157 citizens. Sir, please. Honorable Chief Minister is requested to present the certificate to Municipal Minister Adimulab Suresh Garu, In charge Minister Vidal Rajni Ma'am, Special Chief Secretary Sri Lakshmi Garu, Mayor Golagani Harivenkata Kumari Garu, Municipal Commissioner Lakshmi Shah IAS, Collector and District Magistrate Dr. A. Mallikarjuna IAS. No problem. Thank you, sir. So, memento presentation to the guests. So, please.
Thank you, sir. Thank you so much. All the dignitaries are requested to stand up for the national anthem. Everyone, please, attention for the national anthem. The music team, attention for the national anthem, please. National anthem. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे Thank you, sir. Thank you so much for enhancing the elegance of the program. Thank you.